అందరికీ నమస్కారం. మన ఇంటి వంట ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనము ఈరోజు ఎంతో రుచికరమైన కైమా మూలగబొక్కల కూర తయారు చేస్తున్నాము. ఈరోజు కైమా మూలగబొక్కలు తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, బిర్యానీ ఆకు, మసాలాలు, కైమా, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పిండి, గరం మసాలా, పసుపు. ఇప్పుడు ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోయాలి. తర్వాత బిర్యానీ ఆకు, మసాలాలు వేసుకోవాలి. అది కొద్దిగా వేగాలి. వేగాక అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసి కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేయాలి. వేసి కలుపుతూ ఉండాలి. కైమా తీసుకోవాలి. కైమా వేసేయాలి. కైమా వేసి కూడా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలి. అటు ఇటు కలుపుతూ ఉండాలి. టమాటా వేయాలి. టమాటా వేసాక బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత బాగా కలుపుతూ పసుపు తీసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేయాలి. వేసాక కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతూ ఉండాలి. కారం వేయాలి. కారం తగినంత కారం వేయాలి. వేసాక బాగా కలుపుతూ ఉండాలి. అటు ఇటు కలుపుతూ ఉండాలి. కొంచెం ధనియాల పిండి వేయాలి. కలుపుతూ ఉండాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాక కలుపుతూ ఉండాలి. కలిపాక మూత పెట్టేయాలి. మూత పెట్టేశాక 4-5 విజిల్ వరకు ఉంచాలి. ఇప్పుడు 5 విజిల్ అయిపోయింది. ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. వేసాక కొత్తిమీర, పుదీనా వేయాలి. వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఎంతో రుచికరమైన కైమా మూలగబొక్కల కూర తయారు చేశాము.